అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో డీజీఎం గారి లాగిన్‌లో ఏ విధంగా వెహికల్ ఎంపానల్‌మెంట్ చేయాలి, అలాగే శాండ్ రీచ్ పాయింట్లు ఎలా యాడ్ చేయాలి, అలాగే తదుపరి మన ఎవరైతే గ్రౌండ్ లెవెల్ టీమ్ అంటే మన డిస్పాచ్ ఇన్‌చార్జెస్ శాండ్ సప్లై పాయింట్‌లు ఇన్‌చార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలా రిజిస్టర్ చేయాలి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా sand.ap.gov.in అని గూగుల్‌లో సెర్చ్ చేయగానే మన ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుందండి. సో, ఇట్లా ఓపెన్ అయ్యంగానే మీకు ఆల్రెడీ ఎవరైతే డిపార్ట్మెంటు డీఎంజీఓ గారు ఉన్నారో ఆయనకి లాగిన్ అవ్వడం జరిగింది. సో, వారి లాగిన్‌ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూపిద్దాం. సో, డిపార్ట్మెంట్ లాగిన్‌ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే వాల్యుబుల్ క్రెడెన్షియల్స్ ఇచ్చారో డిస్ట్రిక్ట్ వైస్ ఆ లాగిన్స్‌తో లాగిన్ అవ్వాలండి. ప్రెజెంట్ నాకు తెలిసిన ఒక లాగిన్‌తో లాగిన్ అవుతున్నాను. సో, ఇట్లా లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుందండి మీకు. హోమ్ స్క్రీన్ ముందు. సో, ఇక్కడ చూసుకుంటే వెల్కమ్ తర్వాత మనకు సంబంధించిన ఇక్కడ కొన్ని గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మాస్టర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. అందులో యూజర్ అని ఉంటుందండి. యూజర్స్ అంటే మనకిప్పుడు శాండ్ పాయింట్‌కి ఎవరినైతే రీచ్ చేసుకుంటున్నామో శాండ్ సప్లై పాయింట్‌కి డిస్పాచ్ ఇన్‌చార్జెస్ కింద వాళ్ళకి సంబంధించిన అదండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ యాడ్ యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ యూజర్స్‌లోకి వచ్చేసరికి సెలెక్ట్ ద లెవెల్ ఇక్కడ మీకు చూసుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, గ్రామ పంచాయతీ లెవెల్. సో, ఇక్కడ మీరు ఎవరైతే ఒక ఎంప్లాయీని అసైన్ చేయాలనుకుంటున్నారో ఆయన ఏ లెవెల్ ఉద్యోగి అని చెప్పేసి అది ఏ టైప్ ఆఫ్ ఇదంతా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆయన యొక్క నేము, అలాగే ఆయన యొక్క డిజిగ్నేషను, ఆయనకి సంబంధించిన రోల్ అయితే ఉందో ఆ రోల్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ చూసుకున్నారు కదా మీరు రీచ్ ఇన్ఛార్జ్ అని లేదా ఇలా అని చెప్పేసి మనకి డంప్ ఇన్ఛార్జ్ అని ఇట్లా మనకు ఉంటాయండి. సో, దానికి సంబంధించిన ఇక్కడ తీసుకోవాలి. సరే ఆయన ఒక మొబైల్ నెంబరు, ఆయన ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలండి. సో, మెయిల్ ఐడీ ఉండాలి, ఆధార్ నెంబర్ ఉండాలి. ఆయనది ఏ డిస్టిక్, ఏ రోడ్లో, ఏ మండలం, ఏ జీపీ. సో, మీరు ఇక్కడ ఏదైతే రోల్ తీసుకుంటారో ఆటోమేటిక్గా ఇక్కడ తీసుకుంటే చూడండి రీచ్ ఇన్ఛార్జ్ అని తీసుకున్నాం. రీచ్ ఇన్ఛార్జ్ తీసుకోగానే మనం ఆయన్ని ఏ రీచ్కి మనం అసైన్ చేస్తున్నాం ఆయన్ని ఇక్కడ మనకి 3 రీచ్ పాయింట్లు ఉన్నాయండి. 3 రీచ్ పాయింట్లో మనం ఏ రీచ్ పాయింట్కి అయితే మనం అసైన్ చేస్తున్నామో అది చూపించాలండి. సో, ఈ విధంగా మనకి యూజర్ అనేది క్రియేషన్ చేయాలి. సో, మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి జరుగుతాయి. సో, ఇవ్వడం ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తాయి. ఆ ఎస్ఎంఎస్ ద్వారా వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొబైల్ అప్లికేషన్ ఇస్తారండి. డిస్పాచ్ మొబైల్ అప్లికేషన్. వాళ్ళకి ఏదైతే మనం యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్ వాళ్ళ మొబైల్ నెంబర్ అవుతుంది. పాస్వర్డ్ ఒక 6 అంకెల పాస్వర్డ్ మనం పంపుతామండి. సో, దాని పాస్వర్డ్తో ఎంటర్ చేసి డిఫాల్ట్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి వాళ్ళ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు ఏదైతే శాండ్ పాయింట్లో డిస్పాచ్ పాయింట్లో ఉంటారో ఆ మొబైల్ యాప్ ద్వారా అక్కడ డిస్పాచ్ అనేది చేయాలండి. సో, ఈ విధంగా వాళ్ళకి ఈ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయి. సో, మన దాంట్లో యూజర్ అనేది క్రియేట్ చేసుకుంటాం ఈ విధంగా. నెక్స్ట్ శాండ్ సప్లై పాయింట్స్ అండి. సో, శాండ్ సప్లై పాయింట్స్ ఇక్కడ చూసుకున్నారు కదా, యాడ్ బటన్ కొడతాం. యాడ్ బటన్ కొట్టంగానే ఇక మనం ఏ శాండ్ సప్లై పాయింట్లో మనకి ఏది రీచా, స్టాక్ యాడా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. దాని యొక్క నేము, దాని యొక్క ఇది మన ఎక్స్టెన్షన్, అప్రూవ్డ్ క్వాంటిటీ ఎంత, అవైలబుల్ క్వాంటిటీ పర్ డే ఎంత, మనం ఇక్కడ చూసుకుంటే డిస్పాచ్ ఫర్ ఎవర్ మనకి అంటే 1 అవర్కి ఎంత డిస్పాచ్ ఇవ్వగలం. సో, మనకి జిఎస్టీతో కలిపి శాండ్ రీచ్ కాస్ట్ ఎంత పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి జనరల్, బల్క్, గవర్నమెంట్. సో, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కండి. అంటే కొన్ని చోట్ల జనరల్ అంటే మామూలుగా మనం జనరల్ ఎవరైతే ఇండివిజువల్గా పబ్లిక్ ఉంటారో వాళ్ళకండి. బల్క్ అనేసరికి మనకి బల్క్ ప్రైవేట్ బల్క్ ఉంటారు కదండి. సో, బల్క్ వాళ్ళకి ఇది గవర్నమెంట్ బల్క్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి ఇది. సో, మనం ఏదైతే లొకేషన్ ఉందో దానికి సంబంధించిన డిస్టిక్, మండలు, రూరల్, అర్బన్, విలేజ్, ల్యాండ్ మార్క్, అడ్రస్, పిన్ కోడ్, అలాగే ఆ పాయింట్ యొక్క ఏదైతే జియో కోఆర్డినేట్స్ ఉంటాయో ఆ కోఆర్డినేట్స్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ ఉంటాయి. ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ గెట్ కొట్టగానే ఇది లొకేషన్ ఆటోమేటిక్ నావిగేట్ అవుతుంది. సో, ఈ విధంగా రికార్డ్ని సేవ్ చేయగానే మీకు రికార్డ్ అనేది అవుతుందండి. సో, ఇది మనకి శాండ్ సప్లై పాయింట్. సో, 3 ట్రాన్స్పోర్ట్ ఎంపానల్మెంట్ అండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళది. సో, ట్రాన్స్పోర్ట్ ఎంపానల్మెంట్లో ఫస్ట్ ఆల్రెడీ ఇది చాలా ముఖ్యమండి. ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉంది. మనకి ఎవరైతే ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ మనకి ట్రాన్స్పోర్టర్స్ రిజిస్ట్రేషన్ అయ్యారో సో, వాళ్ళ యొక్క వివరాలు ఆల్రెడీ మొన్నటిదాకా మీకు ఈ స్క్రీన్లో ఇక్కడ చూపించేవాళ్ళమండి.
సో ఇక్కడ చూపించేవాళ్ళం. ఇక్కడ చూసుకుంటే మీకు వాళ్ళ ట్రాన్స్‌పోర్టర్ యొక్క అప్రూవల్, దాని తర్వాత మనకి ఎన్‌పానల్‌మెంట్‌కి ఒక బటన్ ఉండేది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎన్‌పానల్‌మెంట్ బటన్ అక్కడ తీసేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్‌గా వాళ్ళైతే రిజిస్టర్ చేసుకున్నారు కానీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే మనకి ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే యాడ్ న్యూ ఎన్‌పానల్‌మెంట్ అనే ఆప్షన్ ఇచ్చామండి ఫస్ట్. సో ఇక్కడ ముందు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అది ఏదైతే ఉందో వాళ్ళది మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, జీఎస్టీ నెంబర్ని సో టెస్ట్ ఇక్కడ చూపిస్తున్నానండి. సో ఇట్లా మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, గెట్ కొట్టంగానే ఆ ఒక్క ట్రాన్స్‌పోర్టర్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో ట్రాన్స్‌పోర్టర్ డీటెయిల్స్ వచ్చినాయి కదండి, ఇక్కడ చూసుకుంటే మీకు సో ఈ విధంగా కనబడుతుందండి. సో ఫస్ట్ మీకు ముందు వచ్చేది ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని. సో ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఈ ఎన్‌పానల్‌మెంట్ అనేది వస్తుందండి, లేకపోతే రాదు. సో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ వాళ్ళు మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత మన ఎన్‌పానల్‌మెంట్ చేయడానికి ఆప్షన్ వచ్చేది, మీరు అప్రూవ్ చేసేవారు, తర్వాత ఎన్‌పానల్‌మెంట్ చేసేవారు. బట్ ఇప్పుడు అలా కాదండి, మనం వాళ్ళ డీటెయిల్స్ అప్రూవ్ అయిపోయినాయి కాబట్టి, సో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ముందు ఎంటర్ చేసిన తర్వాతే ఇక మీకు ఇలా ఎన్‌పానల్‌మెంట్ వస్తుంది. ఆఫ్టర్ మీరు ఎన్‌పానల్‌మెంట్ చేసిన తర్వాతే ఈ రికార్డ్ అనేది ఇక్కడ ఇన్సెట్ అవుతుందండి, అంటే ఇక్కడ కనపడుతుంది మీకు. ఓకేనండి. సో ఈ విధంగా మనం ఎన్‌పానల్‌మెంట్ చేయాలి. దానికన్నా ముందు ఎవరైతే ప్రీవియస్ మన దగ్గర చేసుకున్నారో వాళ్ళకి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే మనకి రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళకి చూపించిన స్క్రీన్లోనే బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోమని మనం అడుగుతున్నామండి. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా ఉన్న వాళ్ళకి మాత్రం, ప్రీవియస్ ఉన్న వాళ్ళకి మాత్రం బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఇక్కడ ఈ స్క్రీన్ అది ఎన్‌పానల్‌మెంట్ అది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు మన డిఎంజిఓ గారి లాగిన్లో ప్రజెంట్ లేటెస్ట్గా అయితే ఎవరు ఏ ట్రాన్స్‌పోర్టర్ రాలేదండి. సో ప్రజెంట్ అందుకని ఇక్కడ పెండింగ్ లేదు. సో అంతకుముందు ప్రీవియస్ జరిగిపోయిన చూడండి అన్నీ కూడా అప్రూవ్డ్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ స్టేటస్ యాక్టివ్లోనే ఉన్నారు. వాళ్ళకి వెహికల్ టైపు, అదే మీన్ రిజిస్ట్రేషన్ టైప్ ఉంటుంది, నేము, మొబైల్ నెంబరు, వాళ్ళ ఆధార్ నెంబరు, మెయిల్ ఐడి, పాన్ కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే మీకు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వాళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీకు ఇక్కడ ఏదైతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు అవుతుంది. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్ అవడం వల్ల మీకు వాళ్ళకి పేమెంట్స్, ఇప్పుడు మనం పేమెంట్ చేయాలన్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ముందు ఒక టెస్ట్ కార్డ్ అయితే చూపిస్తున్నానండి. మళ్ళీ మీకు యాడ్ ఎన్‌పానల్‌మెంట్ ఉంది కానీ ఇక్కడ ఆల్రెడీ ఒక మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఆ మొబైల్ నెంబర్ యొక్క వివరాలు అయితే ఇక్కడ ఇస్తున్నాం అండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ వివరాలు ఇచ్చానండి. చూసుకుంటే చూడండి, ఫస్ట్ మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటున్నారు. సో బ్యాంక్ డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాతే ఎన్‌పానల్‌మెంట్‌కి వెళ్తామండి. సో అది మెయిన్ ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా అంతకుముందు ప్రీవియస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోలేదు. సో కాబట్టి ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయబడుతున్నాం. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పాస్పోర్ట్ ఏదో మన పాస్బుక్ ఏది ఉంటుందో ఆ పాస్బుక్ అప్లోడ్ చేయాలి. సో పాస్బుక్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు స్క్రీన్లో చూపించినట్టుగా ఎన్‌పానల్‌మెంట్ స్క్రీన్కి అయితే నావిగేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి డీజీఎం గారి లాగిన్లో యూజర్ క్రియేషన్ ఉంటుంది, అదేవిధంగా శాండ్ సప్లై పాయింట్ క్రియేషన్ ఉంటుంది, అదేవిధంగా ట్రాన్స్‌పోర్టర్ వెరిఫికేషను, అప్రూవల్, అదేవిధంగా వారి యొక్క ఏదైతే ఎన్‌పానల్‌మెంట్ చేయాలో ఆ ఎన్‌పానల్‌మెంట్ విత్ బ్యాంక్ డీటెయిల్స్. సో ఈ విధంగా మనం మన డిఎంజిఓ గారి లాగిన్లో చేయొచ్చండి. సో ధన్యవాదాలు.